హర్నాథ్ ఒక సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా తెలంగాణకి సంబంధించిన ఒక వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తిగా నిన్న తెలంగాణలో లోక్సభలో తెలంగాణ లోక్సభ బిల్లు పాస్ కావడం దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజానికి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నిన్న ముగిసినటువంటి లోకసభ ఘట్టం, అందులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు, దాదాపు 1500 మందికి పైగా బలిదానాలు చేసుకున్నటువంటి అమరుల ఆత్మ శాంతిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఒక దిక్కు విద్యార్థుల పోరాటంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కుల సంఘాలు తెలంగాణ ప్రాంతంలో తన ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గా విసిరినటువంటి పరిస్థితిని 2009లో ప్రారంభమైనటువంటి మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో ఆనాటి నుండి తెలంగాణ సాధించుకున్న నిన్నటి వరకు మనం ప్రజల పోరాటాలను ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నాయని చెప్పవచ్చు. వీటితో పాటు రాజకీయ నాయకుల వాళ్ళ పార్టీ విధి విధానాల అంశంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు కూడా చేసినటువంటి కృషిని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఒక తెలంగాణ విద్యార్థిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఒక దళిత విద్యార్థిని అయినప్పటికీ ఒక పక్క దళిత ఇష్యూస్ని, దళిత అసోసియేషన్స్ ముందుండి పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఒక దళిత విద్యార్థిగా నేను కూడా దళితుల సమస్యలపైనే మళ్ళీ దండయాత్ర చేస్తే బాగుండదని చెప్పేసి తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక దళిత విద్యార్థి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చిందించినటువంటి ఈ సమయంలో నిజానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక దళిత విద్యార్థికి ఈ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఇతర దళిత విద్యార్థి సంఘాలు కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగించినటువంటి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, దళిత్ స్టూడెంట్స్ అసోసియేషన్ కానీ, యూనియన్ కానీ, వాళ్ళందరికీ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను రుణపడి ఉంటాను. వారికి కృతజ్ఞత చెప్పక తప్పదు. అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఒక మైలురాయిని దాటించినటువంటి ఘనత తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్కి దక్కుతుంది. ఎందుకంటే అనేక విద్యార్థి సంఘాలతో పాటు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అనేక సంఘాలను, అంటే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, దళిత్ స్టూడెంట్స్ యూనియన్ కానివ్వండి, ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం కానివ్వండి, ఇంకా బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కానివ్వండి, ఇలాంటి సంఘాలను ఏకం చేసి ఏకతాటిపై నడిపించినటువంటి ఘనత తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్కి దక్కుతుంది. ఈ తెలంగాణ వచ్చినటువంటి ఈ తరుణంలో గవర్నమెంట్
ఫార్మేషన్లో కానీ విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా విద్యార్థులు ఒక విషయాన్ని గమనించాలి. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను బలి చేసుకుంటారనేది సత్యం. అయితే ఈ తెలంగాణ పోరాటంలో కూడా మరి ఎంతో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి విద్యార్థులకు నిజానికి ఈ రాబోయే ఎన్నికలలో అనేక రాజకీయ పార్టీలు మొండి చేయి చూపక తప్పదు. ఎందుకంటే ఈనాడు అనేక విద్యార్థి సంఘాలు దళిత బహుజన సామాజిక వర్గం నుండి ఒక తారాస్థాయికి చేరుకున్నటువంటి సందర్భం మనం తెలంగాణ ప్రాంతంలో చూడవచ్చు. ఈ దళిత బహుజన నాయకులు రేపటి తరానికి రాబోయే నాయకులుగా రావడం రాజకీయ పార్టీలకు, రెడ్డిలకు, వెలమలకు ముఖ్యంగా వారికి ఇష్టం ఉండదని మనం గమనించవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాలలో చూసాం, విద్యార్థుల పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ 4-5 సంవత్సరాలలో మరి ఎంతో ఐక్యతతోటి పోరాటం చేసినటువంటి అనేక విద్యార్థి సంఘాలను చెల్లాచెదరుగా చేసినటువంటి ఘనత వివిధ రాజకీయ పార్టీలకు దక్కుతుంది. ఆ విధంగానే ఈరోజు మరి తెలంగాణ ఉద్యమంలో ఐక్యంగా ఉన్నటువంటి అనేక సంఘాలు, కులం మతం కాకుండా వివిధ పార్టీల అనుబంధ సంఘాలను పక్కన పెట్టి విద్యార్థి సంఘాలు ఐక్య సంఘాలుగా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు కుట్ర పన్ని విద్యార్థులను ఎదగకుండా చేసినటువంటి సందర్భం మనం గమనించవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో దళిత విద్యార్థులు, బహుజన సంఘాలు, సివిల్ రైట్స్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరూ కోరుకున్నది ఒక సామాజిక తెలంగాణ అని అందరూ కోరుకున్నారు. సో ఈ సామాజిక తెలంగాణ అనే విషయంలో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అది ఎలా అమలు చేస్తారు అనేటువంటిది ఒక ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 85% ఉన్నటువంటి దళిత బహుజన మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యల కోసం మళ్ళీ వాళ్ళే పోరాటం చేయాలి తప్ప ఏదో సామాజిక తెలంగాణ వస్తే ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటిది భావన అర్థరహితం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు తెర మీదకి వచ్చినా దళిత బహుజన మైనార్టీల బతుకులు ఆ విధంగానే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఈనాటికి ఇప్పటికీ దళితుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మనకు కేవలం ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అర్బనైజేషన్ కారణంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ పట్టణీకరణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని చూసి మనం ఈరోజు దళితులు అభివృద్ధి చెందినరు, లేకపోతే ఇతర వర్గాలు అభివృద్ధి చెందినరు అని అనుకుంటా ఉన్నాం. కానీ అది చాలా తప్పు. మనం గ్రామాలలోకి వెళ్ళి పూర్తిగా మనం చూసినట్లయితే ఇంకా దళిత బహుజన బతుకులు ఏ విధంగా 60 ఏళ్ల సంవత్సరం క్రితం ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. మరి కేవలం సామాజిక తెలంగాణ పేరుతో మనం తెలంగాణ సాధించుకున్నంత మాత్రాన వాళ్ళ బతుకులు మారుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థి నాయకులు చాలామంది కూడా బలిదానాలు చేసుకున్నారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కూడా ఈ తెలంగాణ సాధనలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు? ముందుగా మనం ఈ తెలంగాణ ఉద్యమంలో ఒకటి గమనించవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మరి తన వెన్నుపూసలో పోలీసు తూట ఉన్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా తను పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం మర్చిపోకూడదు. ఎన్నో 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన ఎంతోమందిని చైతన్యవంతం చేసింది తన పాట.
సో ఒక కళాకారుడిగా ఈరోజు మరి గద్దరన్న స్థానం ఏంటి? ఎంతోమందిని చైతన్యపరిచినటువంటి పాట ఈరోజు ఎక్కడ ఉంది అని మనం ప్రశ్నించుకోవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి పాటే పునాదైంది. ఒక దిక్కు రసమై బాలకిషన్ కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, సాయి చందు కావచ్చు, గిద్ద రామ్ నర్సయ్య కావచ్చు, ఇంకా అనేక మంది కళాకారులు దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి మిత్రులు. వీళ్ళు కేవలం స్టేజీల మీద కేవలం పాటలు పాడడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డారు తప్ప వారికి ఈనాడు దక్కినటువంటి గౌరవం ఏ పాటిదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే రాజకీయ పార్టీలు కళాకారులను కూడా ఒక పాటగానే వాడుకుంది తప్ప వాళ్ళ ప్రయోజనాలు ఏనాడు కూడా చూడలేదని మనం ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే ఒక మహిళా కళాకారిణిగా విమలక్క తన గొంతుతో తెలంగాణ ప్రాంతాన్ని జాగృతం చేసినటువంటి విమలక్క పోలీసులు అరెస్టు చేస్తే 45 రోజులు జైల్లో పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా తన వంక చూసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఒక దళిత నాయకుడే ఆ సమస్యకు పరిష్కారం చేసే విధంగా రాష్ట్రంపై పోరాటం చేసి జైల్లో మగ్గుతున్నటువంటి విమలక్కను విడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగకు దక్కింది. అంటే ఇక్కడ ఏ రూపంలో చూసినా మళ్ళీ దళిత నాయకత్వమే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ దళిత నాయకత్వాన్ని ముందుకు రానిచ్చేటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి వెలమ నాయకులకు ఏమాత్రం లేననేది మనం గమనించవచ్చు. ఇదే యూనివర్సిటీకి సంబంధించిన ఒక పిహెచ్డి స్కాలర్గా మీకు తెలుసు, ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది తెలంగాణ విద్యార్థులు బలిదానాల మీదే ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. ఇప్పటి వరకు కూడా ఈ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకంటూ ఎటువంటిది లేదు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏమన్నా మార్పులు ఉంటాయా? ముఖ్యంగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1969లో ప్రాణత్యాగం చేసినటువంటి 369 మంది బలిదాన ఫలంగా వచ్చినటువంటి యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 1977లో 2300 ఎకరాల విస్తీర్ణంలో కూడుకున్నటువంటి ఈ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల పాత్ర, తెలంగాణ విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమని చెప్పవచ్చు. గత 2-3 సంవత్సరాల నుండి తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది తప్ప 74 నుండి 2010-11 సంవత్సరం వరకు తెలంగాణ విద్యార్థుల సంఖ్య మరి అంతంత మాత్రమే ఉన్నది. అయితే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈ తరుణంలో, ఎందుకంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉన్నది. 6 పాయింట్ ఫార్ములా ఆధారంగా వచ్చినటువంటి ఈ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఆయా స్టేట్ విద్యార్థులకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత విద్యార్థులకు 40% రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ మరి ఇతర విద్యార్థి సంఘాలతో కలుపుకొని మరి ఆ ఇష్యూ పైన కూడా పోరాటం చేయడానికి తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నది. మరి ఆ 40% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని సాధించుకునే క్రమంలో ముందుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 1974లో మరి విద్యా ఉద్యోగ రంగాల్లో వెనకబడినటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఆనాడు ఉన్నది. కాబట్టి మరి ఇంకా తెలంగాణ ప్రాంతంలో విద్యాపరంగా ముఖ్యంగా దళిత బహుజనులు ఇంకా వెనుకబడి ఉన్నారు. అందుకోసం మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే డిమాండ్తో కూడా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అందరికీ తెలుసు, అంటే మీకు టీఆర్ఎస్ పార్టీతో కూడా కొంత కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొంత దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా దళిత సీఎంని చేస్తారా?
ఒకటి రాజకీయ నాయకుల మాటలు మనం ఎన్నడూ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ విషయంలో 2004లోనే ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ 2014 దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తెలంగాణకు మొదటి సీఎం దళితున్నే చేయాలన్నటువంటి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహను ఇప్పటి వరకు ఏ వెలమ కానీ ఏ రెడ్డి నాయకత్వం కానీ బలపరిచినటువంటి సందర్భాలు లేవు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఏ విధంగా అవుతాడు అనేటువంటి అంశాన్ని కూడా మనం తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే దళిత నాయకత్వాన్ని కోరుకోలేనటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా ముఖ్యమంత్రిని చేస్తాయని మనం నమ్ముతాం. అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసం చేయడమే తప్ప ఇది సాధ్యం కాని పనిగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక హెచ్సియు స్కాలర్గా ఓయూ విద్యార్థులపైన మీ స్పందన? ఒక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉస్మానియాకును ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అనేక పోరాటాలకు స్ఫూర్తినిచ్చినటువంటి ఘనత ఉస్మానియాకు దక్కుతుంది. ఎందుకంటే అక్కడి వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోరాట పటిమ కావచ్చు, అది మొదటి నుండి వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా మరి అనేక ఒక తెలంగాణ ఇష్యూ పైనే కాకుండా ప్రపంచంలో ఏ అన్యాయం జరిగినా గొంతెత్తి గర్జించేటువంటి తత్వం అక్కడి ఉస్మానియా విద్యార్థులకు ఉందనేటువంటి అంశం మనకు గతంలో తెలుసు. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూసాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి నెలలుగా జైళ్లలో మగ్గినటువంటి అనేక మంది దళిత బహుజన విద్యార్థులు ఉస్మానియాలో ఉన్నారు. వారి పోరాటం వృధా కాదు. ఆ వృధా కాకపోవడమే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఫలించిందని మనం చెప్పవచ్చు. అయితే అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పక్కన పెట్టి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి మరి వివిధ రాజకీయ పార్టీల టికెట్లు ఆశిస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. నిజానికి రాజకీయ పార్టీలు గనక విద్యార్థుల పాత్ర చాలా కీలకమైందని అనుకుంటే అక్కడ చదివినటువంటి విద్యార్థులు తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులకు వివిధ రాజకీయ పార్టీలు మరి వాళ్ళను సీట్లు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ తెలంగాణ సాధించుకోవడంలో మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమన్నా పోటీ చేసే ఉద్దేశం ఉందా? వాస్తవానికి మొదటి నుండి మా ఇంట్లో రాజకీయ వారసత్వం లేనప్పటికీ మరి నేను చదివినటువంటి స్కూల్ వాతావరణం కావచ్చు, నేను పెరిగినటువంటి గ్రామీణ వాతావరణం కావచ్చు, అనేక సమస్యలపైన స్పందించేటువంటి తత్వాన్ని నేర్పింది. ఆ తత్వమే ఈరోజు ఒక నాయకుడిగా చేసింది. నిజానికి ఏ నాయకుడికైనా ఇంకొక ఆశయం, అంటే ఎదుగుతున్న క్రమంలో ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయంలో భాగంగానే నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించడం, అనేక దళిత ఉద్యమాలలో ముందుండి నడిచడం, ఆ భావనతోటే రాజకీయాలలో కూడా రావాలని నా ఆకాంక్ష. ఒకవేళ వివిధ పార్టీలు ఏవైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద దృష్టి సాధిస్తే
ముందుగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థిగా నేను ముందుంటానని నేను ఆశిస్తూ ఉన్నా. మరి ఈ క్రమంలోనే నా చిన్న ప్రయత్నం కూడా ఒకటి మీకు చెప్పదలుచుకున్నా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు నాకు మొదటి నుండి మద్దతునిచ్చి నన్ను ఒక నాయకుడిగా చేసినటువంటి అనేక సంఘాల మద్దతుతో కూడగట్టుకొని మరి నేను ఈ రాబోయే రోజులలో వారి సహకారంతో ఒక వివిధ రాజకీయ పార్టీలను అప్రోచ్ అయ్యి మరొక ఇక్కడ నుండి ఒక సెంట్రల్ యూనివర్సిటీ నుండి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక నాయకుడిగా మరి అందరు విద్యార్థి సంఘాలు కూడా నాకు మద్దతు తెలిపేటువంటి అంశంలో ఉన్నాయి. ఆ క్రమంలోనే మరి ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థి నాయకత్వానికి వివిధ రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించినటువంటి ఆనవాయితీ వస్తున్నది. కాబట్టి ఆ క్రమంలోనే నేను కూడా రాజకీయాలలోకి రావాలనే కోరుకుంటా ఉన్నాను. మీరు అన్నట్టు సెంట్రల్ యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ఆశిద్దాము. చివరగా మీరు సీమాంధ్ర ప్రాంతం ప్రజలకి ఏమన్నా మెసేజ్ ఉందా చెప్పగలరు? ముఖ్యానికి ఇక్కడ రెండు ప్రాంత ప్రజలకు నేను ఒకటి తెలియజేయాల్సి అనుకున్నాను. అటు తెలంగాణ కానీ అటు సీమాంధ్ర ప్రజలు కానీ, ఇక్కడ రెండు ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన మన దళిత బతుకులు మారుతాయంటే అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే తరతరాల నుండి చూస్తూ ఉన్నాం, మన తాతలు మన తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి కష్టం, ఆ కష్టం ఆధారంగానే ఈరోజు మనం కూడా కష్టపడుతున్నాం తప్ప ఏ అగ్రవర్ణ నాయకుడో ఏ రాజకీయ పార్టీ నాయకులో మనకు తోడ్పాటు అందించినటువంటి అంశాన్ని మనం ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా కష్టపడే తత్వం దళితులకు ఉంటుంది. ఆ తత్వమే మనల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆ క్రమంలోనే కష్టపడితే తప్ప మనం ఈ ఫలితాలను అనుభవించలేము. మరి ఎవరి మీదనో ఆధారపడితే తప్ప అవి ఆశయం కూడా నెరవేరదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన మీతో స్నేహ సంబంధాలు ఏదో విడిపోతాయని మాత్రం అనుకోకండి. ఆ స్నేహ సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఇప్పటికీ మేము అన్నదమ్ముల్లాగానే కలిసిమెలిసి ఉంటున్నాం. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ పోరాటం చేస్తున్నా ఏనాడు కూడా భౌతిక దాడి కానీ ఏనాడు కూడా వాళ్ళ మీద ఆక్రోశం వెలగక్కినటువంటి పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు మా పోరాటానికి కూడా మద్దతు ఇచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినంత మాత్రాన మనం వేరుగా అనుకోవద్దు. మనం తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఒకే భాష మాట్లాడతారు. కాబట్టి మనమంతా తెలుగు ప్రజలమే. తెలుగు ప్రజలము ఒక రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన మనం వేరే వాళ్ళం కాదు. మన ఐక్యత పెరుగుతుంది, మన బలం పెరుగుతుంది, మన భాష పెరుగుతుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.